నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దీక్షా దివస్ లో భాగంగా అలుగునూరులో బహిరంగ సభ. టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపిన మాజీ మంత్రి కేటీఆర్. రైతులను లాభాల బాట పట్టేలా డీలర్లు సూచనలివ్వాలి. శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి. ప్రారంభమైన జిల్లా సిపిఎం మహాసభలు. హాజరై ప్రసంగించిన రాష్ట్ర సిపిఎం నేత జ్యోతి. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ వేదికగా కేసీఆర్ చేసిన పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో చేపట్టిన దీక్షా దివస్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేటీఆర్ బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. 4 ఏళ్ల పాటు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్లోని ఎల్ఎండి వద్దకు చేరుకున్న కేటీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. అనంతరం అలుగునూరు చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆనాడు కేసీఆర్ దీక్షను అడ్డుకునేందుకు అరెస్ట్ చేసిన ప్రాంతంలో కేసీఆర్ చిత్రపటానికి కేటీఆర్ పాలాభిషేకం చేశారు. తదనంతరం అలుగునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి శవయాత్రణ, జైత్రయాత్రణ అంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగించడం వల్లే కేంద్రం దిగివచ్చి ఆనాడు తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పిదం వల్ల 1968 వరకు అణువణువున తెలంగాణ అన్యాయానికి గురైందన్నారు. లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ను ప్రారంభించారని, ఆనాడు కేసీఆర్ కు మనీ పవర్, మజిల్ పవర్, మీడియా పవర్ లాంటివి ఏమీ తోడు లేవన్నారు. కరీంనగర్లో సింహగర్జన ద్వారా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 2009 డిసెంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి ఉద్యమానికి ఊపు తెచ్చేందుకు ప్రయత్నించడంతో అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని ఖమ్మం ఆసుపత్రికి తరలించారని గుర్తు చేశారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశారని, పోలీస్ కిష్టయ్య బలిదానం చేసుకోవడంతో కేసీఆర్ చలించిపోయారని తెలిపారు. 2023లో కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలు ఇచ్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా హామీల అమలుకు మాత్రం పూనుకోవడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతుందని తెలిపారు. ఆటోవాల నుంచి రైతులు, మహిళలతో పాటు రాష్ట్రంలోని ఏ వర్గం ప్రభుత్వ తీరు పట్ల సంతృప్తితో లేదన్నారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలుతున్నాడని తెలిపారు. ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని, ఏడాది గడవక ముందే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. 4 ఏళ్ల పాటు ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. హామీల అమలు కోసం ప్రతినిత్యం పోరాడతామని, దీక్షా దివస్ పూర్తిగా మరోసారి కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, శాసన మండలి వైస్ చైర్మన్
బండా ప్రకాష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్యి బాలకిషన్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్ లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. జన్మనిచ్చింది కరీంనగర్. 2006లో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు 2 లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ, పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్. తిరిగి అయిపోయింది 2009లో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురు అయిపోయింది టీఆర్ఎస్. ఇక తెలంగాణ వాదం ఉండదు, తెలంగాణ రాష్ట్రం ఇక మర్చిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్లో ఆనాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే, నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి, రసమయ్యి బాలకిషన్ గారికి, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. 27 సాయంత్రం 27 నాడు మొత్తం చర్చలు జరిగినాయి. 27 నాడు చర్చలు ఏం జరిగినాయి? అందరిని పిలుచుకొని మాట్లాడుతున్నాడు. 60 సంవత్సరాలు గోసపడ్డం, తెలంగాణ ప్రజలు ఇంకెన్నిసార్లు మోసపోవాలి. 69లో ఉద్యమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పదవులు తీసుకొని మోసం చేసిన తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాలే. 69లో ఉద్యమం జరిగింది. మోసపోవడనా తెలంగాణ ప్రజలు? అలాంటి మోసం జరగకూడదు. నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నా. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రం రాకపోతే అయితే కేసీఆర్ రావాలి, తెలంగాణ రావాలి. రెండే విషయాలతోటి 27 నాడు కూడా చర్చలు పెట్టారు. 28వ తారీఖు నాడు అందరూ అన్నారు, వద్దు మీరు చచ్చిపోతే ఎట్లా, మీరు చనిపోతే ఎట్లా అంటే, మీరు ఒక కేటీ రామారావుకు కవితకే తండ్రి కాదు, తెలంగాణ యావత్ ప్రజలకు మీరు తండ్రి కాబట్టి మీరు చనిపోకూడదు అని అన్నారు. ఉద్యమం నడవాలి అంటే ఉద్యమం నడిస్తే ఏమొస్తుంది, మళ్ళీ కదా ఏదే కదా కేంద్ర ప్రభుత్వ చేతులు ఉన్నాయి కదా అన్నారు. 28 రాత్రి 12-1 గంటలకు 2 ఇడ్లీలు తిన్నాడు. పొద్దున 4 గంటలకు అందరినీ లేపిండు. పోదాంపా ఇక సావో రావో తెలుసుకుందాంపా అనగానే పోలీసులు అందరూ వచ్చారు. మఫ్టీలా వచ్చి ఇక మేము మీకు సపోర్ట్ చేస్తాం, మా పోలీసు బండ్లు ఎక్కండి, సీదా ఆమరణ నిరాహార దీక్షగా తీసుకుపోతాము అని చెప్పేసి దొంగ దెబ్బ తీసిండ్రు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు ఏ పల్లెకి పోయి మాట్లాడమన్నా మన బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా గంటల కొద్దీ మన అభివృద్ధి మీద కానీ మన పోరాటాల మీద కానీ మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు పల్లె పల్లెలో ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఇవాళ ఈ చారిత్రాత్మకమైన మళ్ళీ కరీంనగర్ జిల్లాకి ఈ ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చిందో మీరు మళ్ళొకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆనాటి దీక్షా దివస్ తెలంగాణ సాగిస్తున్న పోరాటాన్ని మలుపు తిరిగిన పోరాటం అయితే ఈరోజు సాగిస్తున్న దీక్షా దివస్ ఈరోజు గద్దెనెక్కిన పాలకులకు వ్యతిరేకంగా చేయబోయే పోరాటంలో మంచి మొదటి అడుగుగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మళ్ళొక్కసారి కరీంనగర్ నుంచే ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం, దానికి మీరంతా అండదండగా ఉండడం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అన్ని ఉద్యమాలకు కరీంనగర్ దేశ సంపదను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని రాష్ట్ర సిపిఎం నేత జ్యోతి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సిపిఎం మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా 10వ మహాసభలో భాగంగా తెలంగాణ చౌక్ నుండి కోతిరాంపూర్ సిపిఎం కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు వర్ణ వెంకటరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ప్రారంభ సభకు జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి అధ్యక్షత వహించారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తోందని జ్యోతి అన్నారు.
కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ మత కల్లోలాలకు దారితీస్తుందని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు యాజమాన్యాలకు ఊడిగం చేసే విధంగా కొత్తగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారని మండిపడ్డారు. వీటిని రద్దు చేయకపోతే సిపిఎం అన్ని ప్రజా సంఘాలను కలుపుకుని దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చోటు నుంచి ఒకటికి రవాణా చేసిన సందర్భంగా ఆ సరుకుల ధరలు ఏ రకంగా పెరుగుతాయనేది అర్థమవుతా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి, దానితో పాటుగా రవాణా ఛార్జ్ అన్ని రకాలుగా ఈరోజు దాని ప్రజల మీద పెను భారాలను అది పడవేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒకటే మన వీటి ధరలు పెంచి మరి అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు తగ్గించాల్సినప్పుడు తగ్గించకుండా అదే రకంగా ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజల జేబుల్లో ఉన్న ఆదాయాన్ని ఎట్లా కొల్లగొట్టాలి అనే ఆలోచన తప్పితే మన గురించి ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించిన పాపాన్ని పోవట్లేదని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ సమయంలోనే అత్యంత క్రూరపూరితమైన నేర చట్టాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు రాజులు లేరు, రాచరికం లేదు, ఆ వ్యవస్థ లేదు, ఇంకా రాజద్రోహం కేసులేంటి, ఇంకా ఎందుకు పెడతా ఉన్నారు? విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని కృషి భవన్లో ఇన్పుట్ డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లొమా కోర్సు శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. 40 మంది డీలర్లకు సంవత్సరం పాటు వారానికి ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. రైతులు ఎక్కువగా నమ్మే డీలర్లకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. విడిగా విత్తనాల విక్రయం, గడువు తేదీ ముగిసిన ఎరువులు, విత్తనాలు, నకిలీ పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు లాభం చేకూర్చే సూచనలు ఇస్తూ నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాగ్యలక్ష్మి, ఆత్మ పీడి చత్రునాయక్, డిహెచ్ఓ శ్రీనివాస్, శాస్త్రవేత్తలు మధుకర్, మహేష్, రైతు శిక్షణ కేంద్రం అధికారి మమతా, స్రవంతి పాల్గొన్నారు. 4 years లో చేసిన కోర్స్ ని ఇప్పుడు అంటే ఒక 40 క్లాసెస్ లో 40 క్లాసెస్ లో 40 క్లాసెస్ లో 48 బేసికలీ. సో 48 సెషన్స్ లో మిమ్మల్ని చెప్పేస్తారు, సర్టిఫికేట్ కూడా ఇవ్వగలుగుతారు. సో ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇన్పుట్ డీలర్స్ చాలా ఇయర్స్ టుగెదర్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న వల్ల పిల్లలు డిగ్రీ చేసినా ఎంత నేర్చుకుంటారు, దానికన్నా ఎక్కువ అనుభవాలు మీకు ఆల్రెడీ ఉన్నది. కాబట్టి ఈ 48 క్లాసెస్ సెషన్స్ మీకు సరిపడుతుంది. ఎందుకంటే మీకు ఉన్న అనుభవాలు ఇప్పటికీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు బాగా చేయగలుగుతారని ఆ నమ్మకం మాకు ఉంది. ఇదే చెప్పే సందర్భంలో ఒక 2 నా అనుభూతులు మీకు షేర్ చేస్తాను. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మనకి ఫీల్డ్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ప్రతి రైతులతో వాళ్ళు కోఆర్డినేషన్ చేస్తూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సలహాలు, సూచనలు కూడా అందజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం ఎంత చెప్పినా చివరికి ఒక ఇన్పుట్ డీలర్ ఒక షాప్ దగ్గర వచ్చి ఆ డీలర్ ఏం చెప్తే ఆ రైతు నమ్ముతారు, వింటారు, పాటిస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి, నెలసరి ఋతుచక్రం అనేది ప్రతి మహిళకు దేవుడు ఇచ్చిన వరమని ప్రతిమా ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ హరిణి అన్నారు. కరీంనగర్ జిల్లా యలగొందల మోడల్ స్కూల్లో విద్యార్థినులకు ఏర్పాటు చేసిన ఋతుచక్రం నాప్కిన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిమ స్వచ్ఛంద సంస్థ తరపున 10 మంది విద్యార్థులకు మెన్స్ట్రువల్ నాప్కిన్స్ అందజేశారు. అనంతరం నాప్కిన్స్ తయారు చేసే పరికరాన్ని పాఠశాలకు అందజేశారు. నెలసరి ఋతుక్రమం గురించి ప్రతి ఒక్కరూ బహిరంగంగా మాట్లాడుకోవాలని డాక్టర్ హరిణి అన్నారు. అప్పుడే పాజిటివ్ మైండ్ సెట్ తయారవుతుందని చెప్పారు. పాఠశాలల్లో, ఇండ్లలో ఇతరులతో సిగ్గుపడకుండా మాట్లాడాలని సూచించారు. ఈ విషయంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. కళాశాల విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని చెప్పారు. చదువుకునే ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిమా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
वीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गानचतुराय ఈరోజు ప్రతిమ ఫౌండేషన్ తరఫున యలగందల తెలంగాణ మోడల్ స్కూల్లో మేము శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ ఇన్సినేటర్ని మేము డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలకి మెన్స్ట్రల్ సైకిల్ గురించి అవేర్నెస్ క్యాంపుగా చేయడం జరిగింది అలాంగ్ విత్ యూనిసెఫ్. సో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాము, ఇక ముందు కూడా మేము చేస్తాము. అండ్ ముఖ్యంగా మేము గర్ల్స్కి ఏం చెప్పడం జరిగిందంటే మెన్స్ట్రల్ సైకిల్ ఇస్ నాట్ ట్యాబు, మీరు దీని గురించి మాట్లాడాలి అండ్ మీరు ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ మీరు ఇప్పుడు ఓపెన్ అప్ అయితేనే ఫ్యూచర్లో కూడా రాబోయే పిల్లలకి చాలా బాగుంటుందని వాళ్ళకి అవేర్నెస్ చేయడం కూడా జరిగింది. కంకర, గ్రానైట్ క్వారీల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నీటిపారుదల శాఖ, భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ శాఖ, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రానైట్ క్వారీలను తనిఖీ చేస్తూ అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంకర, గ్రానైట్ క్వారీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేయాలని అన్నారు. 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ మహేశ్వర్, మైనింగ్ ఏడీ రామాచారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇటీవల దాడుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, హోష్ ఆయిల్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు దహనం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లలో నమోదైన 41 కేసులలో సీజ్ చేసిన గంజాయి, హోష్ ఆయిల్ ను డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ ఆదేశాల మేరకు ఇన్సినిరేటర్స్ ఎల్దురగుట్టలపల్లిలో దహనం చేశారు. 4 జిల్లాలలోని 41 కేసులలో సీజ్ అయిన 70 కిలోల గంజాయితో పాటు 800 మిల్లీలీటర్ల హోష్ ఆయిల్ను దహనం చేశారు. వీటి విలువ సుమారు 21 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు శ్రీనివాసరావు, మహిపాల్ రెడ్డి, పంచాక్షరి, సత్యనారాయణ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, కరీంనగర్ డివిజన్ పరిధిలోని స్టేషన్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. దీక్షా దివస్ వేడుకలకు గులాబీ దండు తరలి వెళ్లింది. కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద నిర్వహించిన సభకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవగా గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యాయి. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావునోట్లో తలపెట్టి గొప్ప ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. యావత్ విద్యార్థి లోకం కేసీఆర్ వెన్నంటి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ కుమార్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించి మనం అభివృద్ధి ఫలాలు పొందుతున్నామంటే దానికి కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నిదానంతో ఇదే కరీంనగర్ వేదికగా ఉత్తర తెలంగాణ భవన్ అయినటువంటి కరీంనగర్లో తెలంగాణ భవన్ నుండి ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళి అవసరమైతే చావు నోట్లో తలపెట్టి నేను చచ్చినా పర్లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆ రోజు నవంబర్ 29,
2009 రోజు ఇదే కరీంనగర్ వేదికగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళడం జరిగింది. తదనంతరం జరిగిన విషయాలన్నీ కూడా మన యావత్తు రాష్ట్రానికి మొత్తం తెలిసిన విషయాలే. యావత్తు రాష్ట్రమే కాదు ప్రపంచమే ఏం జరుగుతోంది తెలంగాణలో, ఏం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చూసిన వైనం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అందరం కూడా ఏం జరుగుతుంది కరీంనగర్లో అని ఆ కేసీఆర్ గారు వెళ్ళేటప్పుడు పరిగెత్తిన వైనం మేమంతా కూడా. ఆనాడు తన చావును పక్కన పెట్టి చచ్చినా మంచిదే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా విద్యార్థులు మా యువకులు ఉన్నత అభివృద్ధి ఫలాలను పొందాలన్న సదుద్దేశంతో ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఉద్యమకారుడే. సిద్దిపేటలో ఓ మహిళ శునకంపై దాడి చేయడాన్ని తప్పుపడుతూ కోర్టును ఆశ్రయించామని జంతు సంక్షేమ కార్యకర్త యదులాపురం గౌతమ్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్ కాశిరెడ్డి రోహన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన శునకం నవంబర్ 27వ తేదీన మరణించిందని తెలిపారు. అదేవిధంగా మరో కుక్కపై అలానే దాడి జరిగిందన్నారు. ఈ 2 ఘటనలపై సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. జంతువులకు హాని చేయడం నేరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జంతువులను గాయపరిచినచో శిక్షార్హులవుతారని చెప్పారు. ఈ సమావేశంలో యదులాపురం గౌతమ్, కాశిరెడ్డి రోహన్ రెడ్డి, జంతు సంక్షేమ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. సో మాకు ఒక 3 days కింద ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సిద్దిపేట డిస్టిక్లో నియర్ మారుతి నగర్ రోడ్ నెంబర్ 4లో ఒక లేడీ ఒక చిన్న కుక్క పిల్లని బండతో కొట్టిందని. సో యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మాకు ఒక సీసీటీవీ ఫుటేజ్ నుంచి వచ్చిందండి. సో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఏం రికార్డ్ అయిందంటే ఒక లేడీ ఒక చిన్న కుక్క పిల్లని, దట్స్ నియర్లీ అబౌట్ 2 months ఐ థింక్, ఆ 2 months ఉన్న కుక్క పిల్లని రోడ్ పైన ఉన్న బండ తీసుకొని బండతో దాని తలపైనకి ఇసిరేసిందండి. సో అలా ఇసిరేయగానే ఏమైందంటే అది ఇమీడియట్గా అన్కాన్షియస్ అయిపోయింది, కింద పడి కొట్టుకోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఏమైందంటే ఆ లేడీ అక్కడికి వెళ్ళి దాని కాలుతో అటు ఇటు అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ లేచి కొంచెం దూరం వెళ్ళడం జరిగింది. సో ఇలా తన ఇంటెన్షనల్గా బండతోని మన ఆ కుక్క పిల్లను కొట్టడం చాలా నేరమని, సో ఆ ఉద్దేశంతో మేము సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చామండి. సో ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 24th నవంబర్ ఈవినింగ్ 6:58కి జరిగిందండి. సో ఈ 24th నాడు ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఈ ట్రయింగ్ టు కిల్ ద పప్పీ, సో షీ అటెంప్టెడ్ అన్నట్టు. సో తను ఆ పప్పీని చంపడానికి ట్రై చేసింది. సో దాని బేస్డ్గానే మేము సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. సో సిద్దిపేట 3 టౌన్ పోలీసు వాళ్ళు నేను ఎఫ్ఐఆర్ చేశారండి. ఇది గురించి డీటెయిల్గా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించాము. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించాక ఆమె సహకారంతో బ్యాకింగ్తో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడానికి ముందుకు వచ్చారు. సిద్దిపేట 3 టౌన్ వాళ్ళు, మేనకా గాంధీ గారు, హైయర్ ఆఫీషియల్స్, మన సిపి అనురాధ మేడం కానీ అక్కడ హైయర్ ఆఫీషియల్స్ అందరూ కాంటాక్ట్ అయ్యారు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ ఏం చెప్పారంటే చిన్న ఇట్లా మనుషులకే ఎక్కువ దిక్కులేదు, కుక్కలకి ఎందుకు, దాని గురించి అంత కంపాషన్ ఎందుకు, మీకు అంత జాలి ఎందుకు అన్నారు. కానీ ఇప్పుడు మేము దీన్ని అడగకపోతే ఫ్యూచర్ ఇటువంటి ఇంకెక్కువ పునరావృతమయ్యే ఛాన్స్ ఉంది, చాలా ఉంది. సో అక్కడ ఒక లేడీ అయితే 24th ఒక కుక్కకైతే హామ్ ఇన్ఫెక్ట్ చేసింది, ఒక 2 రోజులకు చనిపోయి ఉన్నది. మరి ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోయిందా మరి ఏం తెలియదు అక్కడ. సో మేము ఈ ఇష్యూ గురించి 3 టౌన్ దగ్గర మేము కంప్లైంట్ చేసాము. మేనకా గాంధీ గారు మాకు ఎంతో సహకరించారు. ఆమె ఒక అంటే ఈ సమస్యల గురించి వివరించడంతోనే మాకు ఎఫ్ఐఆర్ నమోదైంది. సో మేము ముగ్గురం, నేను నా ఫ్రెండ్ గౌతమ్, సౌమిత్, మేము ముగ్గురం 2 రోజులు సిద్దిపేట దగ్గర గ్రౌండ్ వర్క్ చేసాము. 2 days 2 రోజులకు గ్రౌండ్ వర్క్ చేసి డాటా అంతా కలెక్ట్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ఉంది మా దగ్గర. సో వీధి కుక్కలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇది ఐపీసీ, ఇది మన కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 325 అండ్ 63 ప్రకారం అటెంప్ట్ టు కిల్, అటెంప్ట్ టు డన్ ఎనీ క్రైమ్ వితౌట్ అన్డన్ అండ్ పీసీ యాక్ట్ సెక్షన్ 11 క్లాస్ సబ్ క్లాస్ ఏ ప్రకారం జరిగిందని మేము. డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో జరగబోయే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని జిల్లా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి కన్వీనర్ ఈసరి జనార్దన్, కో కన్వీనర్ హర్ష మల్లేశం అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో మాలల సంఘ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివేక్ వెంకటస్వామి సంపూర్ణ మద్దతుతో రాష్ట్రంలోని 23 జిల్లాలలో మాలల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మాలల ఉపకులాల సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి నల్లులు కనకరాజు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన రాబోయే ఆదివారం మాలల సింహ గర్జన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా తరఫు నుండి మాల సోదరిమణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి మాలల సింహ గర్జన మీటింగ్ను విజయవంతం చేయవలసిందిగా మా జిల్లా పక్షాన అందరికీ మేము వేడుకుంటున్నాం. దయచేసి అందరూ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి ఆదివారం నాడు జరిగే మీటింగ్కు అత్యధిక సంఖ్యలో మాల సోదరి సోదరులు హాజరు కావాల్సిందిగా మా ఉమ్మడి జిల్లా పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఈ మా ప్రియతమ నాయకుడు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఇటు సభకు అత్యధిక సంఖ్యలో సింహగర్జన బహిరంగ సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి అనుగుణంగా ప్రతి జిల్లాలో మాల ఐక్యవేదిక ద్వారా, మాల సమ్మేళన ద్వారా మాల సభలు నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు మా రాష్ట్ర నాయకులు సంపూర్ణమైన కృషితో రాష్ట్రంలో ఒక బహిరంగ సభ మాలల హక్కుల కొరకు, మాలల అణచివేత కొరకు, మాలలపై విధిస్తున్నటువంటి వివక్షను తింపికొట్టడం కొరకై ఒక గొడుగు కిందికి వచ్చే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా సింహగర్జన నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ నుండి శబరిమలై మహాపాదయాత్ర ముగిసింది. దాదాపు 46 రోజులు సాగిన యాత్రలో భాగంగా కేరళలోని గుడలూరు ఇళయరాజా గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి కుమ్లీలోని వెండి పెరియార్కు చేరుకున్నారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు, శ్రీవాణి దంపతులు, బేతి సుశీల, డాక్టర్ నవ్య, అనంతసాయి, సత్యనారాయణరావు, ఆకాంక్ష, ప్రాహణ కుటుంబ సభ్యులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరిగి సాయంకాలం సత్రం వేములవాడ పట్టణానికి చెందిన సభ్యులు అల్పాహారాన్ని అందజేశారు. పులిమేడు నుండి శబరిమలై చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని డివిజనల్ కార్యాలయంలో ఏఓఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బ్యాక్ ఆఫ్ కమిషన్ నిబంధనలను వెంటనే నిలిపివేయాలని కోరారు. ఏజెంట్లకు చెల్లించే మొదటి సంవత్సరం కమిషన్ను పాత పద్ధతిలోనే చెల్లించాలన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జీఎస్టీ విధింపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెంట్లతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఉద్యోగ సంఘం ఐసీఈయు కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓఐ స్టేట్ జనరల్ సెక్రటరీ తన్నీరు కుమార్, కోశాధికారి కొత్తపల్లి రామ్ నర్సయ్య, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు రాజబాబు రెడ్డి, జగిత్యాల బ్రాంచ్ అధ్యక్షులు రాజుకుమార్, ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని వివిధ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1,26,890 మెట్రిక్ టన్నులకి పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 27,530కి పైగా రైతుల అకౌంట్లో సుమారు 433 కోట్ల రూపాయలు జమ చేసినట్టు తెలిపారు. ఎలాంటి తరుగు లేకుండా జిల్లాలోని అన్ని సెంటర్ల నుంచి ధాన్యం సేకరించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 72,100 మంది రైతులకు 2 లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేశామన్న విప్ మిగతా వారికి కూడా త్వరలో వర్తింపజేస్తామన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ మాకు అర్హత ఉండి కూడా కాకపోయినట్టయితే ఆ మండలాలకు సంబంధించి అగ్రికల్చర్ సంబంధించిన అధికారులను కలవండి, జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ని కలవండి, అడిషనల్ జేసీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు నేరుగా కలవండి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏదైతే దృష్టికి వచ్చింది ఈ రోజు వరకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన లోపల 72,100 కుటుంబాలకు ఉండగా 19,466 కుటుంబాలకు కూడా ఈ 2 నెలల 3 నెలల లోపల ఉన్నటువంటి అధికారి జిల్లా మండలాల వారీగా, గ్రామాల వారీగా ఏదైతే రైతు వేదికల ద్వారా పూర్తి సమాచారం తెప్పించుకొని అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని జగిత్యాల జిల్లా రైతాంగానికి కూడా ప్రభుత్వం తరఫున అందరూ కూడా మనవి చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత స్పష్టంగా మేము ప్రభుత్వం తరఫున ఎందుకు పని చేయడం జరుగుతుందంటే ఎక్కడ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట రైతాంగాన్ని
అండగా ఉండే విధంగా. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపులపై తుది నిర్ణయం హైకమాండ్ దేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరపున అవకాశం కల్పించాలని పీసీసీ కమిటీ తీర్మానం చేసింది. అయితే మొదటి నుండి పోటీలో ఉండనని చెప్పిన జీవన్ రెడ్డి నిర్ణయం ఆసక్తి రేకెత్తొస్తోంది. దీంతో ఏఐసీసీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ కేటాయిస్తుందా లేక జీవన్ రెడ్డి పోటీ నుండి తప్పుకుంటారా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంటే కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా జీవనం చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం. దాన్ని అధిష్టానం అల్టిమేట్ డిసిషన్ అనేది అధిష్టానం చేయడం కాదు, నా చేతులు ఏమున్నది. ఒక పార్టీకి వెళ్ళి అభ్యర్థి కావాలని అయ్యే పరిస్థితి ఎప్పుడొస్తుంది? పార్టీ నిర్ణయం మీద ఆధారపడుతుంది. నా వ్యక్తిగతం ఉండదు. ఏసారి కూడా ఏదవుతుందో నేను వ్యక్తిగతంగా చేయలేదు. పార్టీ అభిప్రాయం మేరకు చేయడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా పార్టీ అభిప్రాయం నిర్ణయం మేరకు ఉంటుంది. ఇప్పటి వరకు 3 విడతల్లో రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్. మిగతా వారికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా మార్కెట్ కమిటీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 6,699 మంది రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. మిగతా వారికి కూడా త్వరలో అమలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్య, డైరెక్టర్లు రాజేశం, సుమతి, అంజయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇప్పించే బాధ్యత మన ధర్మపురి ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సన్నపట్లకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రైతులకు దాదాపు సన్న రకం జోకిన రైతులకు 80% 500 రూపాయలు బోనస్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి ప్రతి గ్రామాల్లో రైతులు సంబరాలు చేస్తూ పాలాభిషేకం చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని నెరవేర్చిందని, ప్రతి రైతుకు న్యాయం చేసే బాధ్యత ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ ఫేజ్లో 3,839 మందికి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో 1,751 మందికి రుణమాఫీ చేయడం జరిగింది. థర్డ్ ఫేజ్లో 1,109 మందికి చేయడం జరిగింది. మొత్తం 51,63,18,088 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్లను దర్శించుకుని తరించారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఆలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. నేనైతే కార్తీక మాసంలో కూడా ఎక్కడనే వచ్చేసి నేను కార్తీక దీపాలు వెలిగించి వెళ్తూనే ఉంటాను. నాకు ఈరోజు గుళ్ళకు టెంపుల్లో చూస్తే కూడా బాగా అనిపించింది. సంతోషంగా అనుకూలమైన దర్శనం కూడా జరుపుకుంటాను. యోగా పోటీలను కరీంనగర్లో నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను యోగా ప్రతినిధులు కోరారు. త్వరలో నిర్వహించబోయే చీఫ్ మినిస్టర్ కప్ 2024 రాష్ట్ర స్థాయి యోగా పోటీలు కరీంనగర్ వేదికగా జరిపించేలా మంత్రి పొన్నం చొరవ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి మంత్రిని కలిశారు. చిగురుమామిడిలో పలు క్రీడా సంఘాల బాధ్యులు కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు హుస్నాబాద్ వేదికగా, రెజ్లింగ్ హనుమకొండలో నిర్వహించాలని కోరారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవితో చర్చించి సీఎం కప్ పోటీలు 3 జిల్లాలలో నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ కరీం, కబడ్డీ సంఘం సభ్యులు కృష్ణ యాదవ్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, సమ్మయ్యలు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.